హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న అత్తెల్లి. ఇప్పుడైతే మనం లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. మనం అందరం ఎదురు చూస్తున్న మినీ బాలాపూర్ వినాయకుడిని మండపంలోనే తయారు చేస్తున్నారు. ఈసారి స్పెషల్ ఏంటంటే సముద్ర మదనం అనే కాన్సెప్ట్తో తయారు చేయడం జరుగుతుంది. సముద్ర మదనం గురించి షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకున్నట్టయితే, దుర్వాసన మహర్షి పెట్టిన శాపం వల్ల దేవతలందరూ శక్తిని తిరిగి పొందడానికి సముద్ర మదనం చేయడం జరిగింది. ఇందులో మందన పర్వతాన్ని సముద్రంలో పెట్టి వాసుకి నాగుని తాడుగా పర్వతాన్ని పట్టుకోవడానికి వాడతారు. ఒకవైపు రాజబలి మరియు వాళ్ళ అసురులు, మరొక వైపు దేవతలందరూ ఉండి సముద్ర మదనం చేస్తారు. కొద్దిసేపటి తర్వాత పర్వతం అనేది కొద్ది కొద్దిగా సముద్రం కిందికి వెళ్తుంది. అప్పుడు విష్ణుమూర్తి తాబేలుగా మారి ఆ పర్వతానికి సపోర్ట్గా ఉంటారు. అది చేసేటప్పుడు వాళ్ళకి చాలా వస్తువులు వస్తాయి. అవి ఒక్కొక్కటిగా అందరూ దేవతలు తీసుకుంటారు. చివరిగా విషం అనేది ఎవరు తీసుకోరు. ఆ పరమశివుడు మాత్రం ఆ విషాన్ని తాగి దేవతలందరికీ విముక్తి కల్పిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.